అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 14వ భాగం. రచయిత వనజ గారు. అర్జున్ సిరి చేయి పక్కకు జరిపి తేరిపారా సిరిని చూసి, ఏంటి అమ్మాయి గారు పొద్దున్నే రెడీ అయిపోయారు, పతిదేవుని దర్శనం కొరక అంటూ డ్రామాటిక్గా అన్నాడు. అర్జున్ గారు, ఈరోజు జాతర మొదటి రోజు, గుడికి వెళ్ళాలి, వెళ్ళి తొందరగా రెడీ అయ్యేసి రండి అని చెప్పింది. నోవే, అసలు స్నానం చేసే ఇంట్రెస్టే లేదే, నువ్వు వచ్చి చేయిస్తానంటే నాకేం ప్రాబ్లం లేదు అని అంటూ మళ్ళీ కప్పు అందుకొని కాఫీ సిప్ చేశాడు. అర్జున్ గారు, నేను ఆల్రెడీ స్నానం చేశాను, మళ్ళీ ఇద్దరం కలిసి చేద్దాం సిరి అంటూ కప్పు పక్కన పెట్టాడు. తప్పదా అర్జున్ గారు? తప్పదు, నువ్వు చేయించకపోతే నేను ఇలాగే ఉండిపోతా అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సిరి బిక్కమొహం వేసుకొని అర్జున్ వైపే చూసింది. అర్జున్ కుదరదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. సిరి ఒకసారి తన వైపు చూసుకుంది. చీర అన్నట్టుగా అర్జున్ భుజాలు ఎగరేశాడు. ఇంతలో జానకమ్మ పిలుపు, వెన్నెల త్వరగా రెడీ అవ్వండి అని సిరి అర్జున్ ఇప్పుడన్నా ఎక్స్క్యూజ్ చేస్తాడేమో అని చూసింది. కానీ అర్జున్ అదే మాట మీద నిలబడి కళ్ళు రెండూ కూడా ఎగరేస్తాడు. ఇంతలో రామయ్య మాటలు హడావిడిగా, నరేష్, సురేష్ తొందరగా రండ్రా అని వినిపిస్తూ ఉంటే సిరి ఇంకా అర్జున్ కట్ బనియన్ వేసుకొని బయటికి వెళ్ళాడు. సిరి కూడా ఏమయ్యిందో ఏమో అని పరుగున బయటికి వచ్చి చూసింది. ఏమైంది మామయ్య అని వస్తూ అడిగాడు అర్జున్. అది అల్లుడు గారు, ఈరోజు వేరుశనగ పంట ఇంటికి వచ్చింది, ఆ మూటలన్నీ స్టోర్ రూమ్లో పెట్టాలి, అందుకని నరేష్ని సురేష్ని పిలుస్తున్నానని చెప్పాడు. ఎద్దుల బండి అతనికి డబ్బులు ఇస్తూ నరేష్ వచ్చి గబగబా వచ్చి ఒక్క మూట భుజానికి ఎత్తుకుంటుంటే సురేష్ మాత్రం, నాన్న ఈరోజు పనులు రాలేదా అని లేజీగా చెప్పాడు. వస్తూ రామయ్య నరేష్ నెత్తిన ముడుతూ, ఒరే ఈరోజు జాతర మొదటి రోజు, పనికి ఎవరొస్తారు, ముందే ఇంటికి తెద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఎంత 30 మూటలే కదా, ఇట్టే అయిపోతాయి, నువ్వు అన్నయ్య కలిసి వేసేయండి అని చెప్పాడు. అర్జున్ కూడా వెళ్తూ ఉంటే, మీరెందుకు అల్లుడు గారు, నరేష్ సురేష్ ఉన్నారు కదా, వాళ్ళు తెస్తారులేండి అంటూ చెప్పింది జానకమ్మ. పర్లేదు అత్తయ్య, పనులు రాలేదంటున్నారు కదా, మన పని మనం చేసుకోవడంలో ఏముంది అంటూ సిరి భుజం మీదున్న టవల్ని తీసుకొని తలకి చుట్టుకొని ఆరు బయటకి వెళ్ళి ఆగి ఉన్న ఎద్దుల బండి దగ్గరికి వెళ్తాడు. సిరి జానకమ్మ కూడా వెనకాలే వెళ్ళారు. అసలే అందగాడు, కండలు తిరిగిన శరీరం, పర్ఫెక్ట్ వి షేప్ బాడీ, ప్యూర్ వైట్ స్కిన్ టోన్తో, చురుకైన చూపుతో అలా ఒక్కో బస్తాని అవలీలగా ఒంటి చేత్తో భుజాన వేసుకుంటూ ఉంటే అర్జున్ అమ్మాయిల మనసులని ఇలా కూడా లాక్కెళ్తున్నట్లుగా అర్జున్ బయటికి వచ్చినప్పుడే గుడ్లప్పగించి చూస్తున్న అమ్మాయిలు కనిపిస్తుంది. అర్జున్ ఈజీ ఒంటి చేత్తో వేసేస్తూ ఉంటే నరేష్ సురేష్ కుర్రో ముర్రో అంటూ ఇంకా రెండో బస్తాని మోస్తుంటే అర్జున్ 5 మూటలు మోసేశాడు. అర్జున్ మొదలుపెట్టినప్పుడు 6 ఇళ్ల దూరంలో ఉన్న కామాక్షి, నీలవేణి అర్జున్ 5 మూటలు మోసేలోపు ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ వెన్నెల వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేశారు. గంట పట్టే పని అర్జున్ వల్ల అరగంటలు అయిపోయింది. బావా, పల్లెల్లో పెరిగిన మేమే మోయలేకపోతూ ఉంటే నువ్వంత అవలీలగా ఎలా మోసేశావు అని అడిగాడు సురేష్. అరే బావ పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అలవాటేలే అంటూ చివరి మూట కూడా ఎత్తుకెళ్లి స్టోర్ రూమ్లో వేశాడు. సంచిలో నుండి రాలిన పొట్టు గాలికి అర్జున్ కళ్ళల్లో పడటం వల్ల అర్జున్ కళ్ళు ఎర్రగా అయి మూట మోసిన వైపు భుజమంతా కూడా ఎర్రగా అయిపోయింది. కామాక్షి, నీలవేణి సిరి దగ్గరికి వచ్చి, అక్క, బావగారా ఎంత క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్గా ఉన్నారో కదా అని ఓనిని చేతుల్లో నలిపేస్తూ చెప్తూ ఉన్నారు. సిరి వాళ్ళిద్దరి వంక చూస్తూ, అవునే, ఆయన మా ఆయననే, ఆయన ఎలా ఉంటే మీకెందుకు అని అడిగింది. వాళ్ళ చూపులు ఎటువైపుకు వెళ్తున్నాయో చూసుకుంటూ. అక్క, లక్కీ ఛాన్స్ కొట్టేశావక్క, బావ మాత్రం అదుర్స్, ముందే కనుక చూసుంటే నా చదువు మధ్యలో ఆపి అయినా సరే బావని పెళ్లి చేసేసుకునేదాన్ని అంది కామాక్షి. సిరి గుర్రుగా కామాక్షి వంక చూసింది. ఇప్పుడైతే ఏమీ, అక్క ఒప్పుకోవాలని కానీ ముగ్గురం షేర్ చేసేసుకుందాం అంది నీలవేణి. జానకమ్మ వచ్చి ఇద్దరి చెవుల్ని మెలేస్తుంటే, పెద్దమ్మ ప్లీజ్ ప్లీజ్ నొప్పెడుతుంది అని అరిచారిద్దరు. మరీ ఆట పట్టాల్సింది అక్కని కాదే, బావని. ఇద్దరు చెవుల్ని వదిలించుకుంటూ, అమ్మో భలే చెప్పావులే పెద్దమ్మ, అక్క ఎలా వేగుతుందో తెలియదు కానీ ఒకసారి బావగారి ఫేస్ చూడు, ఆయన మాట్లాడడం అట్టుంచితే చూపుకే జడిసి చేస్తాము, అందుకే బావతో పెట్టుకోకుండా అక్కతో మాట్లాడుతున్నాం అన్నారు ఇద్దరు. అంటే ఏంటే, మా ఆయన ఏమన్నా రాక్షసుడా? అక్కోయ్, మేము ఎప్పుడన్నామే ఆ మాట, బావతో మాట్లాడాలంటే భయం అన్నాం అంతే. అర్జున్ పని అవ్వడంతో సిరి దగ్గరికి వచ్చి, ఏంటి మరదల్స్ ఎలా ఉన్నారు అని అడిగాడు. తలకు చుట్టుకున్న టవల్ని తీసి మొహానికి పట్టిన చవటం తుడుచుకుంటూ. సిరితో సహా ముగ్గురు షాక్స్. అర్జున్ బేబీ రాక్స్. ఏంటి, ఏం మాట్లాడారు, ఎలా ఉన్నారంటే అని మళ్ళీ అడిగాడు అర్జున్. అర్జున్ తనుగా వచ్చి పలకరించేసరికి కామాక్షి, నీలవేణి రిలీఫ్ అయ్యి, ఓ అర్జున్ బావా, మేం సూపర్, నువ్వెలా ఉన్నావు, మా అక్క నిన్ను బాగానే చూసుకుంటున్నట్లుంది, చూస్తేనే తెలుస్తోందిలే అని కామాక్షి నీలవేణి భుజం మీద మోచెయ్యి వేసి, ఏదో సరదాగా చూసుకుంటోంది, మీ అక్క మీలాగా పాష్ కాదు కదా, అరే బావా
నువ్వు అలా అనకు. నీకేమైనా అవసరమైతే మా కామాక్షి కమ్ అనుకి వెంటనే గెట్టినైపోతాను అని చెప్పి సిరి వంక చూసి వెళ్ళిపోయింది కామాక్షి. బావా, దాన్ని పిలవాలంటే నువ్వు మళ్ళీ బయటకు రావాలి. మా ఇల్లు అయితే మీ ఇంటి వెనకనే. పెరట్లోకి వచ్చి నీలా అని పిలు, వాలిపోతాను అని అంటూ చెప్పి నీలవేణి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి మర్చిపోకు బావా, నీలా అని పిలు అని వాలిపోతానని చెప్పి వయ్యారంగా నడుము తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. అర్జున్ సిరి వైపు చూస్తూ కళ్ళెగరేసి చెమట తుడుచుకున్న టవల్ని మళ్ళీ సిరి భుజం మీద వేసి లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మో అమ్మో, అర్జున్ గారికి బాగా దిష్టి తగులుంటుంది. ముందు ఆ పని చెయ్యాలి అనుకుంటూ చుట్టూ ఇంకా ఒక 5 మంది ఆడపిల్లలు, 10 మంది దాకా అవ్వలు ఇంతసేపు అర్జున్ని చూడటం గమనించి వెంటనే లోపలికి వెళ్ళి ఉప్పు మిరపకాయలతో అర్జున్కి దిష్టి తీసేసింది. అర్జున్ వద్దని చెప్తున్నా కూడా చీర చెంగుని దోపుకొని వేడి నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి అర్జున్ని రమ్మని పిలిచింది. నేను రాను, నా స్నానం నేను చేస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యావు కదా అన్నాడు అర్జున్. సిరి మౌనంగా అర్జున్ని చూస్తూ ఉండిపోయింది. నువ్వేమీ అక్కర్లేదులే సిరి, నా మరదళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే నాకు స్నానం చేపిస్తారు. కామాక్షి కమ్ అంటే పిలిస్తే వస్తుందట, నీలా అంటే నీలా వాలిపోతుందట. నేను ఎవరినో ఒకరిని పిలుచుకుంటానులే, నువ్వు స్నానం చేసావు, గుడికి వెళ్ళాలి అన్నాడు నవ్వాపుకుంటూ. సిరి అర్జున్ చేతిని లాక్కెళ్ళి బాత్రూంలో వదిలింది. మీ ఊరికి వచ్చేసరికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావా అని అడిగాడు అర్జున్ బనియన్ విప్పుతూ. సిరి అర్జున్ కుడి భుజం మీద ఎర్రగా కవిలిన చోట వెనక నుండి ముద్దు పెట్టుకుంది. తెల్లని చర్మం కాబోలు ఊరికనే ఎర్రగా అయిపోయింది. 2 కన్నీళ్ల బొట్లు కూడా కందిన చోట పడ్డాయి. అర్జున్ సిరిని తన వైపుకు తిప్పుకొని, ఓయ్ ఏమైందే, నాకు జస్ట్ ఎర్రగా అయింది అంతే, దానికే ఏడవాలా అని అంటూ సిరి కన్నీళ్లు తుడిచాడు. సిరి అర్జున్ చేతులు పక్కకి తప్పించి స్నానం చేయించడం మొదలుపెట్టింది. అర్జున్ కూడా బుద్ధిగా ఉన్నాడు. సిరి డోర్ మీదున్న టవల్ అర్జున్ చేతికిచ్చి బయటికి వచ్చేసింది. అర్జున్ టవల్ చుట్టూ కట్టుకొని బయటకు వచ్చి సిరిని చూసి షాక్ అయ్యి చిరాగ్గా మొహం పెట్టాడు. ఏంటే ఇది, నా డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టు అంటూ తల తుడుచుకుంటూ ఫ్యాన్ కింద నిలబడ్డాడు. అర్జున్ గారు, ఈరోజు జాతర ఉంది, గుడికి వెళ్ళాలి కదా, ప్లీజ్ అర్జున్ గారు అని అంది. నో సిరి, నా వల్ల కాదు, నేను హ్యాండిల్ చెయ్యలేను, మన పెళ్ళికి ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా అని అన్నాడు అర్జున్ అదే చిరాక్ ఫేస్ని మెయింటైన్ చేస్తూ. నేను పట్టు చీరలు, మీరు పట్టు పంచలో చాలా బాగుంటాం అర్జున్ గారు చూడటానికి, ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడగటం స్టార్ట్ చేసింది సిరి. బాగానే ఉంటుందనుకో, కానీ నాకు కట్టుకోవడం రాదు కదా అన్నాడు అర్జున్ ఆలోచిస్తున్నట్లుగా ఫేస్ పెట్టి. అర్జున్ గారు ఒప్పుకుంటున్నారనుకుంటూ, నాకు పంచ కట్టడం వచ్చా అర్జున్ గారు, నేను కడతాను అంది పంచెని చేతుల్లోకి తీసుకుంటూ. సరే అని అర్జున్ సిరి ముందు నిలబడ్డాడు. సిరి పంచె మడత తీసి కట్టడం మొదలుపెట్టింది. లాస్ట్లో దోపేటప్పుడు అర్జున్ గిలిగింతలవుతోందని కదలడం మొదలుపెట్టాడు. శ్రీరామనవమి రోజు పంచె కట్టేటప్పుడు అర్జున్ అల్లరి గుర్తొచ్చి సిరికి నవ్వొచ్చింది. అర్జున్ గారు కదలకండి అంటూ పంచె కట్టి, మా ఆయన ఏసీపీ కానీ పంచె కట్టుకోవడం రాదు, కట్టించుకోవడము రాదు అని అర్జున్ బుగ్గ గిల్లింది. అర్జున్ ఏయ్ అని పిలుస్తున్నా కూడా మళ్ళీ ఏమంటాడో అని బయటికి పరుగందుకొని తలుపు వరకు వెళ్ళి కొంచెం వెనక్కి వంగి షర్ట్ వేసుకొని త్వరగా రెడీ అయ్యేసి రండి, గుడికి టైం అవుతోంది అని చెప్పి వెళ్ళిపోయింది సిరి. అర్జున్ నవ్వుకుంటూ షర్ట్ వేసుకొని రెడీ అయ్యి అతను కూడా బయటకు వచ్చాడు. అప్పటికే అందరూ కూడా గుడికి బయలుదేరటానికి రెడీగా ఉన్నారు. జానకమ్మ తీసిన పాలన్నీ కూడా ఒక ఎద్దుల బండిలో పెట్టించి పూజకి కావాల్సినవి అన్నీ కూడా మాత్రం తాను సిరి పట్టుకున్నారు. అర్జున్ కూడా రావడంతో అందరూ కలిసి గుడికి బయలుదేరారు. జాతర మొదటి రోజు అందరూ ఎద్దుల బండి మీద కానీ కాలినడకన కానీ గుడికి వెళ్తారు. ఆదిత్యపురంలో పాల బిందెలు పెట్టిన ఎద్దుల బండిలో నరేష్, సూరమ్మ, రాఘవయ్య ఎక్కారు. నరేష్ తోలుతున్నాడు. ఇంకో ఎద్దుల బండిలో సురేష్, రామయ్య, జానకమ్మ, సిరి, అర్జున్ ఎక్కారు. సురేష్ వద్దంటున్న రామయ్య కోపంగా చూసేసరికి చాలకాడి ఎద్దులు తోలేటప్పుడు వాటిని కొట్టడానికి వాడతారు కదా, అది తీసుకొని దిగాలు మొహం వేసుకొని కూర్చున్నాడు. చుట్టూ పచ్చని పొలాలు. ఎద్దుల బండిలో వెళ్తూ ఉంటే సిరికి చాలా సరదాగా అనిపించింది. వీళ్ళ బండితో పాటు ఇంకో 3 బళ్ళు కూడా కలిశాయి. అవి రత్న వాళ్ళది, కామాక్షి అండ్ నీలవేణి వాళ్ళవి. బావా, నువ్వు ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావంటూ పక్క బండ్ల మీద నుండి అరిచారు కామాక్షి, నీలవేణులు. అర్జున్ నవ్వి ఊరుకున్నాడు. సిరి మాత్రం వాళ్ళ వైపు కొరకొరా చూస్తూ అర్జున్కి కొంచెం అడ్డంగా జరిగి కూర్చుంది. సిరి పొజిటివ్నెస్కి అర్జున్కి ఫుల్ నవ్వు వచ్చేసి పైకే గట్టిగా నవ్వాడు. రామయ్య, జానకమ్మ మాత్రం అర్జున్ వంక అయోమయంగా చూశారు. సిరికి తెలుసు కాబట్టి కాస్త కోపంగా అర్జున్ వంక చూసింది. 15 నిమిషాల తర్వాత అందరూ కూడా గుడికి చేరుకున్నారు. ఎద్దుల బండ్లని అందరూ కూడా ఖాళీ స్థలంలో ఆపి పాల బిందెలను తీసుకొని గుడి ఆవరణంలోకి అడుగుపెట్టారు. గుడి బయట ఉన్న ఊరి ప్రజలు అందరూ నిలబడ్డారు. తలా ఒక పని అందుకొని సొంత పనిలాగా భావించి గుడిలో అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
రామయ్య ఊరి పెద్ద మనుషుల్లో ఒకరు కాబట్టి మిగతా వారితో కలిసి డబ్బు సరిపోతుందో లేదో అని ఆ వ్యవహారాలలో మునిగిపోయాడు. సూరమ్మ, రాఘవయ్య తమ వయసున్న వారితో కూర్చొని వాళ్ళ కాలంలో జాతర ఎలా జరుగుతుండేదో అని మాటలు కలుపుతూ ఉన్నారు. పాల బిందెలతో పాటు నెయ్యి బిందెలు, పెరుగు బిందెలు కూడా కలిపి వరుసగా పెట్టేసి భోజనాల ఏర్పాట్లలో మునిగిపోయారు ఊరి వాడవాళ్ళు. ఊళ్ళో ఎదిగిన మగపిల్లలు అందరూ తోరణాలు కట్టడం, కావలసినవి చూసుకోవడం చేస్తున్నారు. చిన్నపిల్లలు గెలలో నుండి అరటిపళ్ళు వలిచి ముక్కలు చేసి పెద్ద పాత్రలో వేస్తున్నారు. చిన్న పెద్ద ముసలి అని వయసు భేదం లేకుండా ఆ సుంకులమ్మ తల్లి జాతర కోసం, ఊరి సుభిక్షం కోసం అందరూ పనులు చేస్తున్నారు. అర్జున్ సిరి పక్క నిలబడి అన్నీ చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చారు కామ అండ్ నీల. అర్జున్ బావ ఒక సెల్ఫీ అని అంటూ అర్జున్ స్మైల్ విసిరి సిరి వైపు చూస్తూ ఓకే మరదళ్ళు అని చెప్పి పోజ్ ఇచ్చి తను కూడా వాళ్ళ పక్క నిలబడ్డాడు. అరుణతో మాట్లాడుతూ ఉన్న సిరి అర్జున్ని సెల్ఫీ అడగటం చూసి మళ్ళీ వస్తాను అని అరుణతో చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్ళింది. కామ అండ్ నీల పళ్ళు ఇకిలించుకుంటూ ఈ పోస్ట్ ట్రై చేద్దాం బావా అని అంటూ అర్జున్ భుజం మీద చేయి వేయబోయారు. అంతలోపు సిరి వచ్చేసి అర్జున్ పక్కన నిలబడుతూ నాతో వద్దా సెల్ఫీ అని అంటూ నిల్చొని రాణి నవ్వు నవ్వింది. ఓ అక్క నిన్ను మర్చిపోతామా అంటూ సిరితో కూడా కలిపి 10 ఫోటోలు టపటపా నొక్కేశారు. వావ్ బావా ఫోటో సూపర్, నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా అని కామాక్షి, సూపర్ బావా ఫోటో విత్ పోలీస్ బావా అని క్యాప్షన్ పెట్టి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా అని నీలవేణి ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. అర్జున్ నవ్వుకుంటూ సిరిని చూస్తే ఈలోపు అరుణ కూడా అక్కడికి వచ్చింది. బాగున్నారా బావగా అని అనబోయేంతలో అరుణ ఏముంటుందో ముందే గ్రహించిన సిరి అరుణ మీ అన్నయ్య చాలా బాగున్నారని చెప్పి అర్జున్ గారు తను నా చిన్ననాటి స్నేహితురాలు అరుణ మీకు చెల్లవుతుందని పరిచయం చేసింది. అర్జున్ ఏదో అనేలోపే అమ్మవారికి అభిషేకం చేసే సమయం అయ్యింది, అందరూ రండి అని మైక్లో వినబడేసరికి అందరూ అమ్మవారి గుడి ఎదురుగా నిలబడ్డారు. కొంతమంది ముత్తైదువులు ముందు అమ్మవారిని పసుపు నీళ్లతో శుభ్రం చేసి పాల బిందెల దగ్గరికి వెళ్తూ ఉండగా పక్కన ఉన్న పూల పల్లాలన్నీ కూడా గాల్లోకి ఎగిరాయి. ముందుకు వెళ్తున్న ఆడవాళ్ళందరూ ఆ శబ్దానికి ఆగిపోయి అవి ఉన్నవైపుగా చూస్తారు. 20 మంది పందుల్లాంటి మనుషుల్ని ముందు వెనక బాడీగార్డ్స్ లాగా వస్తూ కనపడ్డాడు. తెల్ల పైజామాలో నోట్లో కిల్లి నములుతూ వస్తూ ఏంది మేము మొదలు పెట్టకుండానే మీరే చేసేస్తున్నారు అని అరిచాడు పైడిబాబు. మీరు ఈ ఊరి వారసత్వం కాదు అని ఊరి పెద్ద మనుషులు అనేలోపే మా గురించి నా కొడుకు గురించి తెలిసే ఆ మాట అంటున్నారా? మూతి మీద మీసం మొలిచి మొలతాడు కట్టిన మొనగాడు ఎవరైనా ఉంటే మాతో తలపడి ముందుకు వెళ్ళండి అని పొగరుగా అన్నాడు. ఆ మాటకి నరేష్ సురేష్ కోపంగా చూస్తే రామయ్య జానకమ్మ వద్దు అన్నట్టుగా కళ్ళతోనే చెప్పారు. పోయినసారి పోలీసుల్ని కాపలా పెట్టుకున్నారు, ఆ తర్వాత ఆ పోలీసుడికి ఏ గతి పట్టిందో కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది కదా అన్నాడు. ఆ మాటకు అర్జున్ పిడికిలు బిగుసుకుంది, కళ్ళు ఎర్రగా మారాయి. దూరం నుండి అర్జున్ని గమనించిన సిరి అర్జున్ పక్కకు వచ్చి అర్జున్ చేతిని పట్టుకుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అన్నట్టు అర్జున్ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. అర్జున్ పరిస్థితి సిరికి అర్థమయ్యి గట్టిగా అతని చేయి పట్టుకొని ఉంది. ఆ పైడిబాబు నరరూప రాక్షసుడు, ఏమాత్రం ఎదురు తిరిగినా ఏం చేయడానికైనా సరే వెనుకాడడు. అర్జున్ గారి కోపం ఏ క్షణం కట్టలు తెంచుకుంటుందో భయంగా ఉంది అని అనుకుంటూ అర్జున్ చెయ్యి వదలకుండా అలాగే పట్టుకుంది సిరి. అంతలో మా నాన్నకి ఎవడ్రా ఎదురొచ్చేది అని అంటూ అడ్డుగా వచ్చాడు బుల్లిబాబు, పైడిబాబు కొడుకు. సిరి ఎవరు వాళ్ళు అని అడిగాడు. అర్జున్ వాళ్ళ వైపు నుండి చూపు తిప్పుకోకుండా అది ఆ పైడిబాబు వాళ్ళ భార్యది, ఈ ఊరే అర్జున్ గారు. ఆమెకు అన్నదమ్ములు ఎవరూ లేనందువల్ల వాళ్ళ నాన్న మొత్తం ఆస్తిని ఆమెకే రాసిచ్చారు. ఆయన ఊరి పెద్ద మనుషుల్లో ఒకరు. ఆ పేరు చెప్పి ప్రతి సంవత్సరం జాతరకి మొదటి పూజ వాళ్ళే చేయాలని, తద్వారా గుడిమాన్యం కావాలని ప్రతిసారి గొడవకు వస్తారు ఆ తండ్రి కొడుకులు. నాకు అంతవరకే తెలుసు అర్జున్ గారు, అది కూడా నాన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు విన్నాను అని చెప్పింది సిరి. అంతా విన్న అర్జున్ కామ్గా ఉన్నాడు. కానీ పైడిబాబు మాటలకి అర్జున్లోని కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎవడొస్తాడో రండిరా, ఏయ్ భాగ్యం నువ్వు వెళ్ళి అమ్మవారికి అభిషేకం చెయ్యి అని భార్యకి ఆర్డర్ వేసి కిల్లి గుడి ఆవరణలోనే ఊశాడు. అందరికీ కోపం వస్తూ ఉన్నా కూడా ఎవరూ ఎదురు చెప్పకుండా అలాగే చూస్తూ ఉన్నారు. భాగ్యంకి ఆ పని అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఊరి సుభిక్షం కోసం ఆ సుంకులమ్మే ఒకరి కల్లోకి వచ్చి మీ ఊరి తదుపరి తరం బాగుండాలి అంటే ప్రతి ఏటా ఈ ఊరి కోడళ్ళ మీదుగానే నాకు ముందుగా పసుపు నీళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకించి 5 రోజుల పాటు జాతర జరిపించాలని ఆజ్ఞాపించిందని అందరికీ తెలిసిన విషయమే. ఎంతైనా పుట్టినూరు, ఆ ఊరి ఆచారాలు కట్టుబాట్లు తెలుసు కాబట్టే భాగ్యంకి ఆ పని ఇష్టం లేదు. భాగ్యంకి అటువైపు ఇటువైపు ఇద్దరు గూండాలను పెట్టాడు పైడిబాబు. పాల బిందెల దగ్గరున్న జానకమ్మని పక్కకి జరపబోతున్నారని గమనించిన సిరి వెంటనే జానకమ్మని పక్కకు లాగింది.
కానీ అంతలోనే ఆ గూండా చేయి బలంగా సిరిని తాకేసరికి కింద పడింది సిరి. ఒక్క నిమిషంలో జరిగిన దానికి అర్జున్ కూడా రియాక్ట్ అవ్వలేకపోయాడు. అర్జున్ సిరిని చేరుకునే లోపే జానకమ్మ సిరిని లేపి మట్టి దొరుకుతూ ఉంది. చెల్లి కింద పడినందుకు అన్నలిద్దరి దవడ కండరాలు బిగుసుకున్నాయి. సిరికి మోచేయి దగ్గర కొంచెం గీసుకొని రక్తం చుక్కలు కనిపించేసరికి అర్జున్ కాలరుద్రుడైపోయాడు. ఆ గూండాని బలంగా పిడికిలు బిగించి గుండెల మీద గుద్దాడు. వాడి సలైవరీ సిస్టమ్ అంతా నోటి ద్వారా బయటకొచ్చింది. భాగ్య పక్కకొచ్చి నిలబడితే పైడిబాబు నొసలు చిట్లించి మిగతా ఇద్దరి వంక చూసి కళ్ళెగరేశాడు. జానకమ్మ తట్టలో ఉన్న పసుపు తీసి సిరి చెయ్యి మీద చల్లింది. సైగరు చేసిన ఇద్దరు వచ్చేలోపు అర్జున్ సిరిని తోసిన వాడిని మళ్ళీ మళ్ళీ కడుపులో గుద్దాడు. ఆ ఇద్దరు చెరొక చెయ్యి అర్జున్ భుజం మీద పడేలోపు అర్జున్ ఇద్దరి చేతుల్ని పట్టుకొని వెనక్కి విరిచేశాడు. కథ కొనసాగుతుంది. అర్జున్ సిరిల జీవితంలో ఈ జాతర తర్వాత ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఆ భానుమూర్తి అర్జున్ విషయంలో ఏం చేయబోతున్నాడు? మరి భానుమూర్తి ఆటని అర్జున్ ఎలా కట్టించబోతున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.